మీరు దరఖాస్తు ఫారం ఫిలప్ చేసుకున్నారా? చేసుకున్నామండి. దేనికి ప్రధానంగా ఏ పథకాలకు మీరు టిక్ చేసుకున్నారు? నేను రేషన్ కార్డు కోసం అని చేసుకున్నానండి. రేషన్ కార్డు లేదు మీకు? మాకు లేదు. మాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది, 5 years అవుతుంది. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే రేషన్ కార్డ్ కావాలి అని ప్రతి దగ్గర అడుగుతున్నారు. అందుకే అని రేషన్ కార్డ్ అప్లై చేసుకుందామని ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయడానికి వచ్చాను. రేషన్ కార్డుకు సపరేట్ ఏమైనా ఫామ్ ఫిలప్ చేస్తారా లేకపోతే ఇక్కడనే రిక్వెస్ట్ ఫర్ రేషన్ కార్డ్? రిక్వెస్ట్ పెట్టాలి కదండి. రిక్వెస్టింగ్ టు న్యూ రేషన్ కార్డ్ అని పెట్టాలి, పెట్టి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇంకా ఏ పథకాలు పెట్టుకోరు? మహిళలకు చాలా పథకాలు పెట్టినట్టున్నది కాంగ్రెస్. లక్ష్మీ పథకం పెట్టారు, ఇంకొకటి గ్యాస్ కోసం అని పెట్టారు, ఇంకొకటి రేషన్ కార్డ్ కోసం అని పెట్టారు. ఇంతే అండి. ఇంకా దీనికే పెట్టారు, ఇంకేం పెట్టలేదు. ఇంకా ఫ్రీ బస్ గురించి ఏం చెప్తారు? మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫ్రీ బస్ పెట్టింది, అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది ఫ్రీ బస్ పెట్టాక? బస్సు పెట్టారు, ఫ్రీ బస్సు. మెయిన్ థింగ్ ఏంటంటే ఫీమేల్ కోసమే పెట్టారని తెలుసు. అది మంచిదే, కానీ కొన్ని ఆటో వాళ్ళకి వీళ్ళకి కొంచెం వాళ్ళకి కూడా లాస్ అవుతుంది. సో అది పెట్టడం కూడా మంచిదే. నిజంగా జెన్యున్గా పేదవాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా ఈ ఫ్రీ బస్ అనేది, లేకపోతే కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? చాలామంది అది పేదవాళ్ళైనా మిడిల్ క్లాస్ వాళ్ళైనా ఎవరైనా వచ్చి ఫ్రీ బస్ కదా అని చెప్పేసి ఎవరైనా ఎక్కేస్తున్నారు. సో వాళ్ళకి పేదవాళ్ళు ఏంది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అంటే ఇంతకుముందు ఈ ఆర్టీసీ బస్సులు ఉండేది, కానీ ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు మనం. కానీ ఫ్రీ అనేసరికల్లా బస్సులు సరిపోవట్లేదు. సో దీనివల్ల మీకు ఏమనిపిస్తుంది అది చూస్తుంటే? ఎందుకు అంత క్రౌడ్గా ఎందుకు ఫ్రీ బస్ పెట్టడం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ బస్సెస్ లోపల కొట్టుకుంటున్నారు, ఎందుకు అవన్నీ అని అనుకుంటున్నాను. చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. లేడీస్ ఎక్కువగా గతంలో జెంట్స్ కొట్టుకునేది, అటువంటిది సీట్ కోసం లేడీస్ కొట్టుకుంటున్నారు. అనిపిస్తుంది అటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు సోషల్. అది ఎందుకు పెట్టారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అది పెట్టక ముందు అలా ఏం ఇష్యూ లేకుండే, అది పెట్టినాక తర్వాత సీటుల కోసము కొంచెం ఏమైనా ఇలా తోసుకుంటే కూడా కొట్టేస్తున్నారు, కావాలని చేస్తున్నామని. ఇప్పుడు అది ఎందుకు అవసరమా అని అలా అనిపిస్తుంది. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసారా? అటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, నేను ఫ్రీ బస్ వచ్చినాక ఎప్పుడు ట్రావెల్ అయితే చేయలేదు, ఆటోలో వెళ్ళాను. అది మనము న్యూస్లో చూస్తాం కదా, క్రౌడ్ చూస్తే బస్ ఎక్కాలి, ఈ బస్ వద్దు బాబోయ్ అని అనిపిస్తుంది. అందుకే బస్ ఎక్కలేదు, ఆటోనే ఎక్కాను నేను. గత ప్రభుత్వాలు ఏ పథకం పెట్టినా కూడా మీ సేవకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడమో లేకపోతే ఏదైనా ఆఫీస్కి వెళ్ళి దరఖాస్తు చేసుకునేది. సో ఫస్ట్ టైము ప్రజాపాలన పేరిట ప్రజల దగ్గరికి వచ్చి దరఖాస్తు ఫారం స్వీకరిస్తున్నది. సో ఏమనిపిస్తుంది, ఇది పెట్టడం మంచిదే అంటారా? ఇట్లా ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తు ఫారం పెట్టడం మంచిదే అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఫెసిలిటీస్ అని ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్రాసెస్ పెట్టారు, ఇప్పుడు మనం ఫామ్ ఇస్తున్నాం, వాళ్ళు కూడా చెయ్యాలి కదా. నమ్మకం ఉందా ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళు ఎంట్రీ చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళు ఐడెంటిఫై చేసి పథకాలు అమలు చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం అయితే అంత డ్యామ్ షూర్గా అయితే లేదు. లేదు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చేస్తారు కదండి, అప్లై చేస్తారు కదా. ఇప్పుడు అందులో ఎంతమందికి వస్తుందో ఎంతమందికి రాదో మనకి షూర్గా అయితే చెప్పలేము కదా. అందుకే అని ఇచ్చేదైతే ఇచ్చేద్దాం, వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, ఇచ్చేదైతే వస్తే ఓకే, లేకపోతే లైట్ అని చెప్పేసి చాలామంది అప్లై చేసేస్తున్నారు. మీకు ఏమనిపించింది? గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే 1 month అవుతుంది, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏమైనా మార్పు అనిపిస్తుందా? ఎందుకంటే కేసీఆర్ అన్నీ డెవలప్ చేశారు, కేసీఆర్ కూడా చేశారు, లేదని ఏం లేదు. కేసీఆర్ ఒక జాబ్స్ దగ్గరే కొంచెం అయింది, కానీ మిగతావన్నీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కూడా చూద్దాం, ఇప్పుడు అప్లై అయితే చేశాం కదా, దీని తర్వాత తెలుస్తుంది కాంగ్రెస్ నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్కి గెలిపించాలా, కేసీఆర్కి గెలిపించాలా. ఇది వచ్చినాక, ఇది కన్ఫర్మ్ అయినాకనే మేము నెక్స్ట్ ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపిస్తాం. క్వశ్చన్, మీరు చదువుకున్న వాళ్ళ కనిపిస్తారు కాబట్టి ఇప్పటికే ప్రతిపక్షాలు అంటున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని కామెంట్స్ చేస్తున్నాయి. సో వాళ్ళు కామెంట్ చేయడం రైట్ అంటారా? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుంటారా? ఎందుకంటే ఇప్పుడు చాలా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ఏ పార్టీ గెలుస్తూ వచ్చింది కదండి. ఇప్పుడు ఫస్ట్ టైం కాంగ్రెస్ వచ్చింది కదా, రేవంత్ రెడ్డి అంటే నమ్మకం, చాలామందికి నమ్మకం తక్కువ ఉంది రేవంత్ రెడ్డి రాడు అని చెప్పేసి. కానీ ఇది చేస్తాను, అవన్నీ మీకు ఫెసిలిటీ ఇస్తాము అని చెప్పాడు కదా రేవంత్. చూద్దాం, ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు ఇతను కూడా చేస్తాడా లేదా చూద్దాం. చేస్తాడనంటే ఓకే, నెక్స్ట్ టైం కూడా అతనికి గెలిపిద్దాం, లేకపోతే ఇతను లేడు అని అంటే కేసీఆర్నే. కేసీఆర్ అన్నీ మంచిగా చేస్తున్నట్టు, అయినా ఎందుకు ఓడిపోయినట్టు ఏం చెప్తారు? ఎందుకు ఓడిపోయాడంటే ఇప్పుడు చాలామంది జాబ్స్ కోసమే అని ఓడిపోయాడని అనిపిస్తుంది నాకైతే. జాబ్స్ కోసం కాదంటారా? మరి ఎందుకు ఓడిపోయినట్టు?
ఇప్పుడు నాకు తెలిసినంత అయితే జాబ్స్ కోసమే మేము కూడా అప్లై చేసాం, జాబ్స్ రాలేదు అందుకే అని.